హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము మా చిన్నమ్మాయి వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారండి. మేము కూడా వెళ్ళాము. అక్కడ నుండి కాజీపేటకు వస్తుంటే మధ్యలో నాకైతే ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. మా వారిని అందుతుందో చూడండి అని అంటే ఏకంగా కవర్ తీసుకెళ్ళి ఇలా తెంపుకొచ్చానండి చింత చిగురు. మా చిన్నతనంలో అయితే పాలకుర్తిలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము 10th క్లాస్లో చదువుకునే రోజుల్లో అయితే చింత చెట్టు మీద కూర్చొని చదువుకునేది. ఇంకా లేత చింత చిగురు అయితే తెంపుకొస్తే మా అమ్మ అయితే చింత చిగురు పప్పు వేసేది. చాలా టేస్టీగా ఉండేదండి. ఆ రోజులు నాకు గుర్తొచ్చాయి. అందుకే ఏమండి మరి చింత చిగురు అందుతుందా చూడండి అని నేనంటే మా వారు ఏకంగా కవర్ తీసుకొచ్చి తెంపుతున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చింత చెట్టు అయితే. మాకైతే మా ఇంటి వెనకాల చింత చెట్టు కిందకి ఉండేది. అందుకే మేము దాని మీదకి ఎక్కేవాళ్ళం. ఇంకా ఇక్కడ కొమ్మలు కొంచెం అందేటట్టుంటే మా వారైతే కొంచెం తెంపారు చింత చిగురు. చూడండి చింత చెట్టు చాలా పెద్దది. మీకు ఇలాంటి అనుభవం ఉందా? చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు చింత చిగురు తెంపుకున్నారా? ఇలా దాన్ని కొందరైతే పచ్చిదే తింటారండి. లేత చింత చిగురు చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు మేము కూడా తినేవాళ్ళం. ఇంకా కొంచెం అయితే అందిన కాడికి మా వారైతే తెంపుకొచ్చారు చింత చిగురు. ఇంకా వచ్చేటప్పుడు మా పెద్దమ్మాయి పిల్లలు మాతో పాటు ఎండాకాలం సెలవులు కదా అని మాతో పాటే వస్తున్నారు కారులో. ఇంకా మేమైతే ఇక్కడ ఆగి చింత చిగురు తెంపుకొని మళ్ళీ కారులో కూర్చొని ప్రయాణం అయితే చేశాము. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మా మనవడు ముందు కూర్చున్నాడు. ఇంకా నేను మా మనవరాలు అయితే వెనక సీట్లో కూర్చున్నాము. చూడండి మా మనవరాలు రియా ముందు సీట్లో, మా మనవడు కృతిక్ రోహన్ పేరు, కానీ ఇంట్లో మాత్రం రింకు అని పిలుస్తారు అందరూ. ఈమె రియా సుహాని, రియా అంటాము. మా మనవాడు చూస్తున్నాడు చూడండి ముందు సీట్లో ఉండి. ఇంకా మేము కొంచెం దూరం వచ్చాక అక్కడ మామిడి పండ్లు అమ్ముతున్నారు. అవి కూడా మేము ఎలా కొనుక్కున్నామో మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా చింత చెట్టు పని అయిపోయింది. ఇక్కడ చూడండి మామిడి పండ్లు ఈమె అమ్ముతుంది. చాలా కలర్ఫుల్గా కనిపించాయి. కానీ మేము ఇంటికెళ్ళి కోసుకొని తింటే మాత్రం కొంచెం లోపల తెల్ల తెల్లగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆ మామిడి పండ్లన్నీ అయిపోయాయి. మేము 2 కిలోలు అయితే తీసుకున్నాము మామిడి పండ్లు. ఇంకా మా మనవాడు కారులో పెట్టేస్తున్నాడు. ఆమె చిల్లర లేదని పక్కన షాప్కి వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళింది. ఇంకా మా మనవాడు చూడండి తరాజు పట్టుకొని ఏం చేస్తున్నాడో. 1 kg తెలుసా నీకు? చెప్పు. ఇక్కడ చూడండి మామిడి పండ్లు మేమైతే 2 కిలోలు తీసుకున్నాము. అవి కారులో పెట్టాడు మా మనవడు. ఇంకా మా మనవరాల కోసం ఒక చిన్న మామిడి పండు అయితే అడిగాను నేను. ఆమె ఇచ్చింది. మీకు కూడా కొన్న దగ్గర ఇలా కొసరు అడిగే అలవాటు ఉందా? ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పేరేంటిదండి? సరోజన. ఏ ఊరు మీది? చాగల్. ఇవన్నీ మరి అంటే కొనుక్కొస్తారా లేకపోతే మీరు తోటలలో ఇస్తారు? సుందర్లు అవి బెంగట్పల్లి. ఈ సుందర్లట దసేరా, దసేరి సుందర్ బెంగట్పల్లి. మా చిన్నతనంలో అయితే రసాలు పెద్ద పెద్ద పండ్లు తినేవాళ్ళమండి. మా నాన్నగారు అయితే 2-3 కిలోలు తీసుకునేవాళ్ళు. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతారు ఇక్కడ? 12 సంవత్సరాలు. ఇదే అడ్డ. సరే మంచిది. చూశారు కదండి హైదరాబాద్ నుండి కాజీపేటకి మా ప్రయాణం.
ఇంకా మా మనవడైతే ఆ మామిడి పండ్లను పట్టుకొని కూర్చున్నాడు, ఎప్పుడు కోసుకొని తిందామా అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.